యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. యాక్సిడెంట్ అయిన బద్మాష్ గాడు 2 కాళ్ళున్న దున్నపోతు లెక్కున్నాడు. అన్ని కొట్టి కొట్టి నాకే చేతులు నొప్పెట్టినాయి. అయినా నేను ఊకోలే, ఒక్కటే కుమ్ముడు. ఏంటి రాజు ఎంత ఆనందంగా ఉన్నా? అది చూడండి చెన్నయ్య గారు, అమ్మాయి గారు ఎంత హాయిగా నవ్వుతున్నారు. అవును రాజు, నేనెప్పుడు ఇంత సంతోషంగా చూడలేదు రూపని. అవును చెన్నయ్య, కానీ ఈ సంతోషం ఎంతోసేపు ఉండదు. అదేంటి రాజు అంత మాట అనేసావు? కాసేపట్లో అమ్మాయి గారికి నిశ్చితార్థం అని తెలిసిపోతుంది కదా. పెద్దయ్య గారిని వదిలేసి ఫారెన్కి వెళ్లాల్సి వస్తుందని తెలిస్తే ఎంత బాధపడతారో. నిజమే రాజు, ఆ విషయమే మర్చిపోయాను. ముందే రూపుతో చెప్పడం మంచిదేమో. మళ్ళీ వాళ్ళంతా వచ్చిన తర్వాత చెప్తే వాళ్ళ ముందే తనకిష్టం లేదంటే? ముందు ఈ బర్త్డే ఫంక్షన్ పూర్తి కానివ్వండి చిన్నయ్య. ఈ సంతోషాన్ని కూడా ఎందుకు పాడు చేయాలి? అది నిజమే. నవ్వులు చూసావు మమ్మీ? కాసేపట్లో బర్త్డే జరగబోతోందని ఎంత సంబరపడిపోతోందో చూడు. మనకి బర్త్డే ఆపడం ముఖ్యం కాదురా. మొదటిసారి కూతురి బర్త్డే చెయ్యడానికి నా తమ్ముడు ఒప్పుకున్నందుకు నాకు మంటగానే ఉంది. కానీ మన నోళ్ళు ఆ నిశ్చితార్థాన్ని ఆపు. అది ఆపడానికి నేను చెయ్యాల్సింది చేశాను. ఏం చేసావు? ఈ బర్త్డే నాడే రాజు డెత్ డే. ఏంట్రా అది? ఒకసారి పైకి చూడు. అది కిందకొచ్చి రాజు నెత్తి మీద నేరుగా పడిపోతే అటు చూసావురా, ఆ రాజుగాడు చావుని కోరుకున్నట్టు ఇంకా ముందుకెళ్ళి నించున్నాడు. మీ మావయ్య కూడా లేడు. ఇదే సరైన సమయం. ఎవరి ఆనందాల్లో వాళ్ళున్నారో వాడి పరలోక ప్రయాణానికి సిగ్నల్ ఇవ్వు. సార్ రై తాడు కట్ చేయరా. హాయ్ సోదమ్ని, బయలుదేరుతున్నారా? అదిగో అన్నయ్య. బాబు గారు! తమ్ముడు! రాజు! నాయనా! తమ్ముడు!
క్షణాల్లో ఎంత ప్రమాదం తప్పిపోయింది. అవునన్నయ్య, రాజు ఒక్క క్షణం రావడం ఆలస్యం అయి ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేదో. దేవుడున్నాడు. పెద్దయ్య గారిని ఆ దేవుడు కాపాడినాడు. దేవుడు కాదమ్మా, నీ కన్న కొడుకే నా ప్రాణాలు కాపాడాడు. ప్రాణభయం ఎలా ఉంటుందో ప్రాణాపాయం తప్పిపోయిన తర్వాత ఎక్కువ అర్థమవుతుందేమో. నిజంగా నువ్వు లేకపోతే నేను ఏమైపోయావండ్రా? పెద్దయ్య, నేనుండగా మీకు ఏదైనా కానిస్తానా? నువ్వున్నావు కనుకే ఇంత పెద్ద ప్రమాదం తప్పిందిరా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోనరా? అయ్యో పెద్దయ్య, అంత మాట అనకండి. నేనే మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. రుణం అంటే ఏంట్రా? రుణమో ఫణమో సాయం చేయడమా? కాదురా, నా దగ్గర డబ్బుంది కాబట్టి ఇవ్వగలను. కానీ నీ దగ్గర విశ్వాసం ఉందిరా. దాని ముందు ఈ డబ్బెంత? నాకు నువ్వు ప్రాణదానం చేశావురా. అంత పెద్ద మాటలు ఎందుకులే పెద్దయ్య? చూశావురా రాజు, నీ కుటుంబంలో ఆ విశ్వాసం అణువణువునా కనిపిస్తుంది. ఆ సంస్కారం ఉట్టిపడుతుంది. ఇంత జరిగినా నా కొడుకు వల్లనే ఇవాళ మీ ప్రాణాలు నిలబడ్డాయని గర్వంగా చెప్పుకోవట్లేదురా. పెద్ద మాట అంటే అది, పెద్దరికం అంటే ఇది. చెప్పరా, నీకేం కావాలని ఇస్తాను. నీకేం కావాలో అడగరా, ఏదైనా ఇస్తాను. ఏమిస్తారు పెద్దయ్య? ఈ సేవకుడి మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు. దాని ముందు నాకేది ఎక్కువ కాదు. నువ్వు అడగరా, కానీ నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నేను కాదనకుండా చేస్తాను. నువ్వు ఏదడిగినా నేను లేదనుకుంటా చేస్తాను. ఇది నా ప్రామిస్. నేను మాటిస్తే ఎప్పటికీ తప్పనురా. సరే సరే, తమ్ముడికి ఎంత ప్రమాదం తప్పింది. నా గుండె దడ ఇంకా తగ్గలేదు. నేనింకా ఈ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నాను. నాకేం కాలేదు లెక్క. అమ్మాయి గారు, మీకేం కాలేదుగా? రాజు, నీకేం కాలేదు కదా? పెద్దయ్య గారి మీద ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో ఏంటో. ఒక టెంకాయ దిష్టి దించి బయట పగలగొట్టించమ్మా. ఎవరూ దగ్గర రాకండి, షాక్ కొడుతుంది. తీసుకోండి. అయ్యో, పెద్దవాళ్ళు కావలసిన వాళ్ళు తీయాలమ్మా. ఇప్పుడే చూశారుగా, మా ఇంటి దైవాన్ని కాపాడిన రాజని కన్నవాళ్లు మీరు. మీకన్నా పెద్దవాళ్లు, గొప్పవాళ్లు, కావాల్సిన వాళ్ళు ఇంకెవరుంటారమ్మా మీ చల్లని మనసుతో?
మందారం, అమ్మా. ఆ ఎలక్ట్రీషియన్ని పిలిపించి దీని సంగతి చూడమను. అలాగే అమ్మగారు. తమ్ముడు, నువ్వు కూర్చో. ఏ రైస్ పీస్ కింగ్, చెప్పండి అమ్మాయి గారు. థ్యాంక్ యూ అనేది చిన్న పదం, అంతకన్నా పెద్ద పదం నాకు తెలీదు. నువ్వు కాపాడింది మా నాన్న ప్రాణాలే కాదు, నా ప్రాణం కూడా. మా నాన్నకి ఏదైనా జరిగితే నేను బ్రతికేదాన్నే కాదు. అలా అనకండి అమ్మాయి గారు. దేవుడు మంచి వాళ్ళకి మంచే చేస్తాడు. దేవుడు మంచి వాళ్ళకండగా మంచి వాళ్ళనే పంపిస్తాడు. అమ్మాయి గారు నన్ను ఇంతగా పొగుడుతున్నారు. కాసేపట్లో తనకు నిశ్చితార్థం అని తెలిస్తే ఏమైపోతారో. ఆ నిజం తెలిసి దాచిపెట్టినందుకు నన్నేమంటారు? అచ్చరే, మా నాన్నతో ఆశీర్వాదం ఇప్పిస్తానని ఒట్టేయించుకున్నారుగా బలవంతంగా. ఆ పరమశివుడే నాకేదో ఒక దారి చూపిస్తాడు. అది ఎలాగో అర్థం కావడం లేదు అమ్మాయి గారు. సమయానికి రాజు లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరిగేదని. నానా మీకెందుకు నాన్న ఈ పనులు? అలాగంత వేటే, మన ఇంట్లో పని మనం చేసుకుంటే తప్పేటున్నది. నువ్వు వెళ్ళి బయట పని చూసుకోపా. పంతులు గారు, అయ్యా అంతా ఓకేనా? పదండి. ఏ రాజు, నేను మా నాన్నతో ఆశీర్వాదం ఇప్పించమన్నాను, పూజారి గారితో కాదు. మీరు కాసేపు ఓపిక పట్టండి అమ్మాయి గారు. నమస్కారం సూర్యప్రతాప్ గారు. నమస్కారం పంతులు గారు. అయ్యా, ఇవాళ మాస శివరాత్రి, శివుడికి మహాప్రీతికరమైన రోజు. అభిషేకం చేసి అక్షంతలు ప్రసాదం తీసుకొచ్చాను, తీసుకోండి. తచ్చంయోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగా. రాజు, అయ్యా ప్రసాదం తీసుకో. చంద్ర, ఇది అక్కాళ్ళకు గొడవు. అమ్మా, నువ్వు కూడా రా, ప్రసాదం తీసుకుందు గాని. शंतमे मजस्तमे प्रियंतमे मुकामस्तमे कामस्तमे सोमनसस्तमे भद्रंतमे श्रेयस्तमे वस्यस्तमे रसस्तमे भगस्तमे द्रविणस्तमे गंतातमे धत्तातमे क्षेमस्तमे हृदिस्तमे विश्वंतमे महस्तमे. అయ్యో అమ్మాయి గారు. అవసరం లేదు, తనే లేస్తుంది. అసలు అయ్యా, ఈ రోజు అమ్మాయి గారి పుట్టినరోజట కదా. సాక్షాత్తు ఆ పరమశివుడే మీ రూపంలో ఆశీర్వచనం అందజేశాడు. మమ్మీ, ఆ రాజుగాడు చేసుకున్న అదృష్టం ఏంటి, నేను చేసుకున్న పాపం ఏంటి? వాడు ఏదనుకుంటే అది జరుగుతుంది, నేను ఏదనుకుంటే అది ఎగిరి తంతుంది. కాసేపు ఆగరా. ఆశీర్వాదం దొరికినంత మాత్రాన అన్నీ జరిగిపో. మొత్తం ఫంక్షన్ అంతా డిస్టర్బ్ చేస్తాగా. అక్క, ఏంటమ్మా, ఏం కావాలి? డబుల్ కా మీఠా చేస్తాను పిన్ని. నువ్వా? తింటే ఆయాసం వస్తుందేమో, చేసేసరికి నీరసమే వస్తుందేమో. మరి అది కూడా రాదా? నాకు తెలుసులే, కుకింగ్ వీడియో చూసి చేస్తావు అంతే కదా. మరి అంతే కదా. నీకెందుకమ్మా శ్రమ, నేనున్నానుగా, నేను చేస్తాను, నువ్వెళ్ళు. ఆహా, నాన్న ఇవాళ నన్ను ఆశీర్వదించారు పిన్ని, కాబట్టి నాన్న కోసం నేనే చేస్తాను. కొంచెం ఎవ్వరూ ఇటు రాకుండా చూడు పిన్ని, ఎందుకంటే నేను చేసినట్టు తెలిస్తే నాన్న తినరు కదా. సరే అమ్మా, డబుల్ కా మీఠాకు కావాల్సినవి పైనే ఉన్నాయి, అవి తీసుకో. ఏదైనా అవసరమైతే నన్ను పిలు. సరే పిన్ని. మేడం గారు ఆగట్లేదు.
కాసేపట్లో వాళ్ళ నాన్న పాతాళంలోకొస్తాడు. అయ్యో సాల్ట్, షుగర్. ఫంక్షన్ తర్వాత నీ సంగతి చెప్తానే. ఇది మినిస్టర్ గారి ఇల్లు కాబట్టి బతికిపోయినాం. అయ్యో ఛార్జింగ్ అయిపోయిందే. నీకు ఉప్పుకు పంచదారకు కూడా తేడా తెలీదు. డబుల్ కా మీఠా చేస్తావా? డబుల్ కా మీఠాలో ఉప్పేసి అందరూ తింటుంటే నీ ముఖం చూడాలన్న పైశాచికానందం. పైగా మీ నాన్న కూడా తిట్టే తిట్లు వినాలని కుతూహలంగా ఉంది. షుగర్, వావ్ అయిపోయిందా రూపా? అయిపోయింది పిన్ని. పిన్ని నువ్వే సర్వ్ చేయి. సరే అమ్మా. చంద్ర, డిన్నర్ అరేంజ్మెంట్స్ అని ఓకే కదా? తీసుకోండి బావగారు. ఏంటి స్వీటా? బయటపడుతుంది నీ బండారం. ఎక్సలెంట్. చాలా బాగుంది. స్వీట్ కూడా ఎక్కువ కాకుండా కరెక్ట్గా వండారు. ఇదేంటి మమ్మీ, ఉప్పగా ఉండాల్సింది తీయగా ఎలా ఉంది? నీకెలా తెలుసురా ఉప్పు ఉంటుందని? మొత్తం చెడగొట్టావు కదరా. ఏమైంది? ఏమైందేంటి? అంతకు ముందే నేను ఆ స్టిక్కర్స్ మార్చేశాను. నువ్వెళ్ళి దేని స్టిక్కర్ దాని మీదే అంటించి ఈ ఘనకార్యం చేశావు. మమ్మీ, దీన్ని బట్టి నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటది? మన మధ్య కోఆపరేషనే కాదు, కోఆర్డినేషన్ కూడా ఉండాలని. సంతోషించాలి. మందారం, మందారం, అయ్యగారు స్వీట్ బాగా చేశావు. నా సంతోషం కొద్దీ ఇస్తున్నాను,
ఈ డబ్బులు తీసుకో. అయ్యయ్యో, నేను చేయలేదు బాబుగారు. నువ్వు కాదా? మరెవరు? సుమా. అయ్యో, నేను కాదు బావగారు. మరి ఎవరు చేశారిది? ఏంటి సూర్య, ఎవరికో నగదు బహుమతిగా ఇస్తున్నట్టున్నావు? స్వీట్ బాగుందని చేసిన వాళ్ళకి గిఫ్ట్గా మనీ ఇద్దాం అనుకుంటే ఇక్కడ ఎవరు చేశారో చెప్పట్లేదు. అంత బాగుంటే మాకేది మరి? తీసుకోండి. చాలా బాగుంది. ఇంతకీ ఎవరు చేశారు? మా అమ్మాయి గారే చేశారండి.